అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. ఇక గిప్పుడు అయ్యింది గత వారం రోజుల సంధి ఈళ్ళింట పెళ్లి పండుగ గాని మొత్తం షురూ చేసిరు. ఇక ఎట్టకేలకు రేపటి రోజున ఈ పెళ్లి తంతు అనేది ముగింపు కార్డు వలుకుతున్నారు. అయితే ఈ పెళ్లి ఏడ జరుగుతున్నదంటే అన్నపూర్ణ స్టూడియోస్లా అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉన్నదంట. ఇక గా విగ్రహం ముందే పెద్ద పెళ్లి పందిరి, పెద్ద పెళ్లి మండపం ఏసిర్రంట. ఇక ఆడనే నాగ చైతన్య, శోభిత గిట్లా ఒకటి కాబోతున్నారంట. అంతేకాదు ఈ కొత్త జంటను ఇక పెళ్లితోని ఒకటి కాబోతున్న జంటను ప్రముఖులు ఆశీర్వదించేటందుకు ఇక మన ముఖ్యంగా సినీ పరిశ్రమలకెళ్ళి కొంతమంది ప్రముఖులు, అట్లనే రాజకీయ ప్రముఖులు గిట్లా రేపటి రోజున పెళ్లికి హాజరు కాబోతున్నారంట. అయితే ఈ పెళ్లి కోసం అని చాలా నాళ్ళకెళ్ళి ఎదురు చూస్తున్నా అని నాగ చైతన్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిండంట. గంతేకాదు శోభిత కుటుంబం మీద చాలా సానుకూలమైన వ్యాఖ్యలు చేసిండంట. అయితే ఈ ఇంటర్వ్యూ ముచ్చట ఏందా అని చూసుకుంటే ఇక ఇటీవలనే అక్కినేని నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ప్రతి తెలుగు ఇంటి కుటుంబం లెక్కనే శోభిత కుటుంబం గిట్లా చాలా సాంప్రదాయబద్ధమైన కుటుంబం. ఇక వాళ్ళ సంస్కారాలు చాలా విలువైన సంస్కారాలు కుటుంబం వాళ్ళది. అంతేకాదు ఇక వాళ్ళ కుటుంబంతో కలిసి నేను వాళ్ళ దాంట్లో చేరేటందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఇక వాళ్ళ కుటుంబంలో నేను ఆప్యాయతని చూసిన. ఇక వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ నన్ను సొంత కొడుకు లెక్క చూసుకుంటారు అని అన్నాడంట. ఇక ఇంకేంది మంచి ముచ్చటే కదా. ఇక మరోపక్క ఇక వాళ్ళ కుటుంబంతోని మా కుటుంబం పరిధి పెరుగుతున్నదని నాకు చాలా ఆనందం కలిగిస్తున్నదని ఇట్లా పంచుకున్నాడంట. అయితే ఇంకో ప్రశ్న ఏమై ఎదురైంది అనంటే శోభిత పెళ్ళైన తర్వాత నటిస్తుందా అని అడిగిండ్రంట. సమాధానంగా ఖచ్చితంగా సినిమాలలో చేస్తుంది అని అన్నాడంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే శోభిత హిందీలోనే కాదు తెలుగులో గిట్లా సినిమాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా మరోపక్క ఇక ఈ పెళ్లి తందుకు ప్రముఖులు రేపు హాజరు కాబోతున్నారంట. ఇక డిసెంబర్ 4 తారీఖున జరగబోతున్నది కాబట్టి. ఎందుకు అనంటే ఇక ఆ తర్వాత రిసెప్షన్ పెట్టకపోవచ్చంట. అందుకనే దీంట్లోనే ప్రముఖులు వచ్చి ఆశీర్వదించాలని చూస్తున్నారంట. ఇక అంతేకాదు గత కొన్ని రోజుల సంధి ఇలా పెళ్లి ప్రసారం అనేది యాడ చేయకూడదు అని వీళ్ళు అనుకున్నారని ఒక పుకారు వచ్చింది. ఇక అది పుకారు లెక్కనే మిగిలిపోయిందని ఇప్పుడు ఇటీవల ఒక వార్త అనేది బయటపడ్డది. గదేంది అనంటే ఇలా పెళ్లి హక్కులు అనేది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసుకున్నదంట. గది గిట్లా ఎంత కనుకుంటుర్రు ఏకంగా 50 కోట్లకు పైగా కొనుగోలు హక్కులు చేసుకున్నదంట. ఇక ఇప్పటికే ఓటీటీ సంస్థలు ఇక వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూలు తీసుకోక ఇక పలు షూటింగ్ ఇట్లా మొదలు పెట్టేసిరంట. ఇక పెళ్ళైన నెల తర్వాతనే ఇది ఓటీటీ సంస్థల ప్రసారం చేయాలని భావిస్తున్నారంట. ఇక మొత్తం మీద ఇక అన్ని శుభశకనంతో ముందుకు అడుగులు వేస్తున్నారు కాబట్టి ఇక ఈ పెళ్లి ఇట్లా ఎటువంటి ఆటకం లేకుండా ముందుకు పోవాలి అని కోరుకుంటా మళ్ళా కలుద్దాం.